హాయ్ గాయ్స్, ఈ రోజు మనం డిఫరెంట్ స్టోరీ చూద్దాం. ఇందులో హారర్ కూడా మిక్స్ అయి ఉంటుంది. ఇది ఒక ఇండోనేషియన్ మూవీ. ఈ సినిమా పేరు సరంజన ద అన్సీన్ సిటీ. ఇది 2023లో రిలీజ్ అయింది. వన్ లైనర్ చెబితే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో లైవ్ కాన్సర్ట్ చూపించారు. అక్కడికి వచ్చిన శ్రోతలంతా ఉర్రూతలుగారు. వాళ్ళంతా ఒళ్ళు తెలియకుండా ఆడడానికి కారణం ఆ బ్యాండ్ లో ఉన్న సింగర్ సీత. ఈ బ్యాండ్ లో ఉన్న వాళ్ళంతా ఫ్రెండ్సే. ర్యాండీ అనే గిటారిస్టు, డియా అనే డీజీ, వే అని ఇంకో అమ్మాయి, ఆ తర్వాత ఫెత్రి అనే ముస్లిం అమ్మాయి ఈ బ్యాండ్ లో ఉన్నారు. ఈ ఐదుగురున్న ఈ బ్యాండ్ రీసెంట్ గా చాలా ఫేమస్ అయింది. వీరి కాన్సర్ట్ ను చాలా హ్యాపీగా ముగించుకుని హోటల్ కు వెళ్తున్నారు. ఈ రోజు కాన్సర్ట్ కు వచ్చిన ఆదరణ చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషంగా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ర్యాండీ మాత్రం ముఖం మార్చుకున్నాడు. హోటల్ కు వెళ్లిన తర్వాత వీరంతా మీటింగ్ పెట్టుకున్నారు. ర్యాండీ ఏమంటున్నాడంటే, ఇంతకు ముందులా మన సాంగ్స్ క్వాలిటీగా ఉండట్లేదు. మొదట్లో మనం అంతా కలిసి పాటలు రాసేవారం, కొత్త కొత్త ప్రయోగాలు చేసేవారం. కానీ ఇప్పుడు మాత్రం సీత చెప్పిన పాటలు మాత్రమే పాడుతున్నాం. ఆ మాటలు విని కోపన్న సీత, ఆడియన్స్ కు ఏది ఇష్టమో అదే చేయాలి, వారికి ఇష్టమైనవే మనం చేస్తున్నాం కదా అంటోంది. అప్పుడు అతడు, ఏ పాటను ఇష్టపడ్డారు? కొత్తగా ఏదైనా ట్రై చేస్తే నీ పేరు పోతుందని భయపడుతున్నావు. దీన్ని మనం ప్యాషన్ గా చేసాం. కానీ ఏనాడైతే నువ్వు ఫేమస్ అయ్యావో అప్పటి నుంచి మనం జనం ప్రశంసల కోసం అర్రులు చేస్తున్నాం. అందువల్ల కొత్త ప్రయోగాలు చేయట్లేదని అంటున్నాడు. దానికి కారణం నువ్వే. ఇంతకు ముందులా మన బ్యాండ్ లేదని అరుస్తున్నాడు. అప్పుడు సీతకు కోపం వచ్చి, అలాగైతే ఇకపై మీరే డిసైడ్ చేయండి, నన్నేమీ అడగకండి అని కోపంగా బయటకు వెళ్ళింది. అప్పుడే ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. తీసి చెవిలో పెట్టుకోగానే ఆమె ముఖం ఇంకా కోపంతో ఎర్రబారింది. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ అమ్మ నాన్న నుంచే వచ్చింది. అమ్మ నాన్న నుంచి కాల్ వస్తే సంతోషపడాలి కదా. కానీ ఈమె ముఖం ఎందుకు వాడిపోయిందని చూస్తే దానికి కారణం ఏంటంటే, వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేస్తే ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, సేఫ్ గా ఉన్నావా లేదా అని అడగరు. డబ్బు కోసం మాత్రమే వాళ్ళు కాల్ చేస్తారు. అందువల్లే ఈ సీత ఎప్పుడూ కూడా నా గురించి ఆలోచించేవారే లేరు. నేను ఏం చేస్తున్నాను, ఎక్కడున్నాను, ఏడ ఉంటున్నానని ఏదీ విచారించరు. ఇలా నా గురించి ఆలోచించడానికి ఎవరూ లేరు అని ఈమె ఒంటరిగా ఫీల్ అవుతుంటుంది. డబ్బు అవసరపడితే మాత్రం మా అమ్మ నాన్నకు నేను గుర్తుకు వస్తా అనుకుంటోంది. ఇప్పుడు వాళ్ళు కూడా డబ్బు మాత్రమే అడగగానే ఈమె అప్సెట్ అయిపోయింది. ఈమె ఫోన్ మాట్లాడుతున్న క్రమంలో ఆ కారిడార్ లో ఒక డిఫరెంట్ మనిషి కనిపించాడు. అతడు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని నిలబడి ఉన్నాడు. చూడ్డానికి చాలా డిఫరెంట్ గా అనిపించాడు. ఎవర్రా ఇతడు అని అతన్ని ఫాలో అవుతోంది. సడన్ గా కొంచెం సేపటి క్రితం కనిపించిన అతడు ఇప్పుడు మాయమయ్యాడు. ఏంట్రా టక్కున మాయమయ్యాడేంటి అనుకుంటోంది. అప్పుడు అటువైపు వచ్చిన రూమ్ బాయ్ ని అడిగింది. అప్పుడు అతడు కూడా, అలాంటి వ్యక్తిని నేనేమీ చూడలేదే అంటున్నాడు. ఏంట్రా ఇప్పుడే కదా అతన్ని చూశాను, ఆలోపే మాయమయ్యాడే అనుకుంటోంది. ఆ తర్వాత రూమ్ కు వచ్చి స్నానం చేస్తోంది. తనకంటూ ఎవరూ లేరని ఏడ్చుకుంటూనే స్నానం చేస్తోంది. అప్పుడు సడన్ గా ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఎవర్రా అని తలుపు తెరిచి చూస్తే ఎవరూ లేరు. మళ్ళీ లోపలికి వచ్చి స్నానం చేస్తోంది. మళ్ళీ ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఎవర్రా నాతో పరాచకాలాడేది అని డోర్ ఓపెన్ చేసింది. అప్పుడు అదే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్న అతడు చేయి చూపించి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అతన్ని ఫాలో అవుతూ ఆమె బయటకు వచ్చింది. యాక్చువల్ గా వీళ్ళు ఉన్నది ఒక బీచ్ రిసార్ట్. వాటర్ లో బ్రిడ్జ్ లాంటిది ఒకటి కట్టారు. అందులో అతడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆమె అతన్నే ఫాలో అవుతూ వెనకే వెళ్తోంది. కానీ అతడు వెనకకే చూడకుండా ఆ బ్రిడ్జ్ ఎడ్జికి వచ్చి నిలబడ్డాడు. చీకటిగా ఉన్న సముద్రాన్ని చూస్తూ చేతితో ఏదో చేశాడు. అప్పుడు సడన్ గా ఒక సిటీ కనిపిస్తోంది. యాక్చువల్ గా అటువైపు ఇంతకు ముందు సముద్రం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు వెలుగు జిరుగులతో ఒక సిటీని చూడగానే హీరోయిన్ ఆశ్చర్యపోతోంది. అటువైపు తిరిగి చూస్తూ ఏదో మంత్రం చేశాడు. ఇక సడన్ గా వెనక్కి తిరిగి సీతను చూశాడు. అతడు చూడగానే ఆమె మైకంలో పడి డబాల్న కింద పడిపోయింది. కళ్ళు తెరిచి చూస్తే ఇప్పుడు తన రూమ్ లో ఉంది. పక్కనే ఫెత్రి నమోదు చేస్తోంది. నాకేమైంది అని హీరోయిన్ అడుగుతోంది. ఆ బ్రిడ్జి పై మైకంలో పడి ఉన్న ఆమెను హోటల్ సిబ్బంది తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టారు. నువ్వెందుకే ఈ టైంలో అక్కడికి వెళ్ళావు అని ఫెత్రి అడుగుతోంది. నాకేమీ తెలియట్లేదే, సడన్ గా ఒక వ్యక్తిని చూశాను, అతన్ని ఫాలో అవుతూ వెళ్ళాను. అతడు డిఫరెంట్ గా ఉండడం వల్ల ఎవరో తెలుసుకోవడానికి అతనికి వెనక వెళ్ళా అని చెప్పింది. కానీ కళ్ళు తెరిచి చూస్తే నేను ఇక్కడున్నాను, నాకు ఏమైందో నాకే తెలియట్లేదు అంటోంది. అప్పుడు ఫెత్రి ఏమంటుందంటే, ఇదిగో సీత, నువ్వు చాలా బాధలో ఉన్నావు. నువ్వు ఎలాంటి బాధలు పెట్టుకోకు, ఎందుకంటే నీకంటూ మేమున్నాం. నువ్వు ప్రశాంతంగా పడుకో, నీకోసం నేను ప్రే చేస్తా అంటోంది. సీతను పడుకోబెట్టి ఈ ఫెత్రి తన నమాజును కంటిన్యూ చేస్తోంది. ప్రేయర్ చేసిన తర్వాత ఈమె ఖురాన్ చదువుతుంది. ఇప్పుడు అది చదివేటప్పుడు సడన్ గా ఏదో ఒక శబ్దం డిఫరెంట్ గా వినిపిస్తోంది. ఏంట్రా అని చూస్తే ఇక్కడ ఈమె ఖురాన్ లో ఏ వాక్యాలైతే
చదువుతోందో ఇంకోవైపు పడుకుని ఉన్న హీరోయిన్ కూడా అదే వాక్యాలు చదువుతోంది. ఇప్పుడు ఇదంతా చూసి భయపడిపోయిన ఫిత్రి పక్క రూమ్ లో ఉన్న వే దగ్గరికి వెళ్ళింది. సీతకు ఏమో అయింది, నాతో రావే అని పిలిచింది. ఆ అమ్మాయిని తీసుకుని బెడ్రూమ్ కు వచ్చి చూస్తే అక్కడ సీత కనిపించట్లేదు. వీళ్ళు కూడా బెడ్రూమ్, రెస్ట్ రూమ్ అని మొత్తం వెతికారు. ఆ తర్వాత ర్యాండీ, డియాను ఉంటున్న రూమ్ ను తట్టారు. సీత కనిపించకుండా పోయింది, ఆమె ఎక్కడికి పోయిందో తెలియట్లేదు అని చెప్పారు. వెంటనే ఈ నలుగురు సీత కోసం ఆ హోటల్ మొత్తం వెతికారు. కానీ ఎక్కడా ఆమె కనిపించలేదు. సడన్ గా ఆ సముద్ర తీరం వెంట ఏదో శబ్దం వినిపించింది. అది ఏంట్రా అని వీళ్ళు నలుగురు అటువైపు వెళ్లారు. అప్పుడు ఒక పడవలో సీత మెలకువలో లేకుండా ఆ వ్యక్తితో వెళ్తోంది. ఈ దృశ్యాన్ని చూసిన వాళ్ళు బాగా అరుస్తున్నారు. సీత వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటున్నారు. కానీ సీత తనలో తనే లేదు, ఏదో పిచ్చి పట్టినట్లు చూస్తా ఉంది. నవ్వుతూనే అతనితో వెళ్తోంది. అప్పుడు చీకటిలో కలిసిపోయింది. ఇక రూమ్ లోకి వచ్చి వీళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. డియాన్ రాండీని తిడుతున్నాడు. నువ్వు ఊరికే ఉండకుండా ఆమెను తిట్టావు, అందువల్ల ఇప్పుడు ఆమె కోపంతో వెళ్లిపోయింది అంటున్నాడు. వీళ్ళలో వీళ్ళు గొడవ పడుతుంటే ఫిత్రి ఆపింది. ఇంతకీ ఆమె ఎక్కడికి వెళ్ళింది అని వీళ్ళంతా మాట్లాడుకుంటుంటే అదే టైంలో అక్కడికి ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసిన మేనేజర్ వచ్చాడు. ఏమైంది, ఆమె దొరికిందా అని వాళ్ళని అడుగుతుంటే లేదు మేడం, చీకటి పడింది కదా, ఆమెను వెతకలేకపోతున్నామని వాళ్ళు చెప్పారు. సముద్రంలోకి వెళ్లి చెక్ చేయాలని చెప్పడానికి మత్స్యకారులు ఎవరు లేరు. ఇక వేరే దారి లేదు, రేపు ఉదయమే వెతుకుదామని అంటున్నాడు. అప్పుడు ఫిత్రికి చాలా కోపం వచ్చింది. మా ఫ్రెండ్ గాని ఏమైనా అయిందనుకోండి, ఆ బాధ్యత అంతా మీదే అని ఆర్గనైజర్ ను తిడుతోంది. మరుసటి రోజు ఉదయమే వీళ్ళు నలుగురు రిసెప్షన్ లో కూర్చుని హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందా అని ఆలోచిస్తున్నారు. అప్పుడు అక్కడికి వచ్చిన ఈవెంట్ మేనేజర్ ఇంకో విషయం చెప్పాడు. మేము హీరోయిన్ గురించి విచారించామండి, ఈ ఏరియాలో అచ్చం ఇలాగే చాలా మంది కనిపించకుండా పోయారంట. అలా కనిపించకుండా పోయిన వారు తిరిగి వచ్చిన ఆనవాళ్లే లేవట. ఆ విషయం చెప్పి ఇలాగే కనిపించకుండా పోయిన ఒక ఫ్యామిలీ పక్కనే ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్లి విచారిస్తే మనకి ఏదైనా క్లూ దొరుకుతుంది అని అంటున్నారు. ఇప్పుడు ఆ సముద్రం తీరం వెంటే ఉన్న ఒక చిన్న గ్రామానికి వెళ్లారు. అక్కడ మిడా అనే అమ్మాయిని కలిశారు. సుమారుగా 7 సంవత్సరాల క్రితం మిడా యొక్క తమ్ముడు మహమ్మద్ అనే అతడు అచ్చం ఇలాగే మిస్టీరియస్ గా కనిపించకుండా పోయాడు. 7 ఏళ్లైనా కూడా అతన్ని ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. అతడే కాదు, ఇలాగా కనిపించకుండా పోయిన ఎవరిని కూడా వీళ్ళు ఇంతవరకు కనిపెట్టలేదట. ఇలా కనిపించకుండా పోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్లారని వీళ్ళు నమ్ముతున్నారంటే సరంజన అని కంటికే కనిపించని ఒక సిటీ ఉంటుందట. సరంజన అన్సీన్ సిటీని ఇస్లాం పురాణాల ప్రకారం జిన్ అనే శక్తి కంట్రోల్ చేస్తుందట. అక్కడికి తీసుకెళ్లబడిన అందరూ ఎంపిక చేసిన వారని అక్కడ ఉన్న వారి విశ్వాసం. అక్కడికి వెళ్లిన వారు చాలా సంతోషంగా బతుకుతారు, లేదంటే నరకయాతన కూడా పడవచ్చు. సరంజన అనే సిటీలో దేవుడే ఉంటాడు. మీ ఫ్రెండ్ తప్పకుండా అక్కడికే వెళ్లి ఉంటుందని చాలా విషయాలు చెప్పారు. ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే పక్కనే అక్బర్ అనే మత గురువు ఉంటాడు. అతనికి ఇంకా చాలా విషయాలు తెలుసు, రండి అని అతని దగ్గరికి తీసుకెళ్లారు. అతడు కూడా సరంజన అనే సిటీ దేవుళ్ళు జీవించేది అని చెప్పాడు. అప్పుడు వీరంతా ఆ సిటీకి ఎలా వెళ్లాలని అడిగారు. అప్పుడు అతడు అది అంత సులువు కాదు, ఆ సిటీకి వెళ్లాలంటే ఎంపిక చేసిన వాళ్ళై ఉండాలి. మీ ఫ్రెండ్ ను కూడా ఆ సిటీలోని దేవుడు ఎంపిక చేశాడు, అంత ఈజీగా అక్కడకు వెళ్ళలేరు, కానీ ఒక దారి ఉంది అంటాడు. అతని ఇంట్లో ఉన్న ఒక పాత ఫోటో తీసి చూపించాడు. ఆ వ్యక్తి దగ్గర పూర్వకాలపు కత్తి ఉంది, దాని పేరు మ్యాండో. ఈ కత్తి ఉంటే ఆ సిటీకి వెళ్ళడానికి మీకు దారి దొరుకుతుంది, కానీ ఆ కత్తి కలిగిన వ్యక్తి ఇంకా ప్రాణాలతో ఉన్నాడా లేదా అనేది కూడా నాకు తెలియదని చెప్పాడు. కానీ అడ్రస్ తెలుసు. కత్తి దొరికిన తర్వాత పక్కనున్న అడవిలో ఒక చోటు ఉంటుంది. ఆ చోటు కనిపెట్టడమే చాలా కష్టం. అక్కడికి వెళితే 100 ఏళ్లకు పైబడిన ఒక వృక్షం ఉంటుంది. దాని దగ్గరకు ఈ మ్యాండో కత్తితో వెళ్తే సరంజానాకు వెళ్ళడానికి పోర్టల్ ఉంటుంది. కానీ ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోండి, ఆ సిటీకి ఎంపిక చేసిన వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. మీరు ఇల్లీగల్ గా వెళ్తున్నారు. అక్కడ ఒక రోజు అనేది మన దగ్గర వారంతో సమానం. ఈ 7 రోజుల్లోనే మీరు పని ముగించుకోవాలి, లేదంటే మీ ప్రాణాలకు గ్యారంటీ ఉండదు అంటుంటాడు. ఇంతకీ ఇది పాసిబుల్ కానే కాదు అని చివరగా ఒక మాట అంటాడు. ఈ ఐడియాను వదిలేసి ఇంటికెళ్ళండి అని సలహా ఇచ్చాడు. కానీ వీరంతా మా ఫ్రెండ్ ను తిరిగి తీసుకురావడానికి మా ప్రాణాలైనా ఇస్తామని అంటారు. వీరితో పాటే తమ్ముణ్ణి కోల్పోయిన మిడా కూడా నేను వస్తానని చెప్పింది. ఇప్పుడు వీరంతా కలిసి ఆ మ్యాండో అనే కత్తి కోసం వెళ్తున్నారు. ఎలాగోలా అడ్రస్ కనిపెట్టి కుగ్రామానికి వచ్చారు. కానీ ఇక్కడి నుంచి వెళ్లాలంటే పడవలోనే వెళ్ళాలి. పడవెక్కి వారంతా ఆ అడ్రస్ ను వెతుక్కుంటూ వెళ్తున్నారు. అప్పుడు డిఫరెంట్ దృశ్యం చూశారు. అక్కడున్న జనమంతా శవపేటికలను తీసుకొచ్చి నదిలో పడేస్తున్నారు. చనిపోయిన వారిని శవపేటికలో పెట్టి నదిలో తోసేయడం ఆ ఊరి ఆచారం. అప్పుడు భయంగానే అదంతా వీళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు వెతుక్కుంటూ వచ్చిన అడ్రస్ కు వచ్చారు. అక్కడ చూస్తే ఒక యంగ్ అమ్మాయి కనిపించింది. మీరు చూడాల్సిన వ్యక్తి లోపలే
ఉన్నారని తీసుకెళ్ళింది. అప్పుడు అక్కడ ఒక బామ్మ కూర్చుని ఉంది. వీళ్ళని చూడగానే ఆమె ముఖం తిప్పేసుకుంది. వీళ్ళు ఎందుకోసం వచ్చారో ఆమెకు తెలిసినట్లే ఉంది. ఇదిగో చూడండి, మెడోవా గిడోవా అని చెప్పి పిచ్చితనంగా దాన్ని వెతుక్కుంటూ వెళ్లి ప్రాణాలు వదులుకోకండి. ఇప్పుడే వెళ్లిపోతే ప్రాణాలైనా మిగులుతాయి అని ఆమె తెర వెనుక ఉండే మాట్లాడుతోంది. లేదండి, అది ఎలాగైనా ఉండనివ్వండి, మేము మాత్రం అక్కడికి వెళ్తాం, అది ఉన్న అడ్రస్ మాత్రం చెప్పండి అని అంటున్నారు. వీళ్ళు ఎంత అడిగినా కూడా ఆమె అది నా భర్తకు సంబంధించిన కత్తి, అది మీకు ఇవ్వను, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళండి అంటుంది. ఏంట్రా వచ్చిన మొదటి పనే ఫ్లాప్ అయిపోయిందే అనుకుంటున్నారు. ఆ కత్తి దొరికితేనే వీళ్ళు ఫ్రెండ్ ను వెతుక్కుంటూ వెళ్ళగలరు. అందువల్ల చాలా బాధగా అక్కడి నుంచి వెళ్దామని సిద్ధం అవుతున్నారు. అప్పుడే ఆ ఇంట్లో ఉన్న యంగ్ లేడీ బయటకు వచ్చింది. మీరు వెతుక్కుంటూ వచ్చిన ఆ కత్తి ఒక సమాధి దగ్గర, అంటే ఈ బామ్మ యొక్క భర్త ఉంటాడు కదా, అతని సమాధిలో ఉంటుందని చెప్పింది. మీరు అక్కడికి వెళ్తే ఆ కత్తి దొరుకుతుంది అని చెప్పింది. తిప్పరా బండి, పోనీరా సమాధికి అని అంతా వెళ్తున్నారు. ఇప్పుడు చీకటైంది, కానీ వీళ్లకు టైం లేదు కదా, వీలైనంత త్వరగా ఆ కత్తిని తీసుకోవాలని అనుకుంటున్నారు. అందువల్ల చీకటైనా పర్లేదు అని రాత్రిపూటే సమాధి దగ్గరికి వెళ్లారు. ఆ సమాధి ఉన్న దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంటుంది. వీళ్ళు వస్తుంటే వీళ్ళను వెల్కమ్ చేసేలా ఆ సమాధి దగ్గర చెట్టు ఉంటుంది కదా, దానిపైన ఉన్న దయ్యం వీళ్ళనే చూస్తోంది. కేవలం తల మాత్రమే కనిపిస్తోంది, కింద శరీరం లేదు. వీళ్ళను చూసి పకా పకా నవ్వుతోంది. అది చూసి డియాన్ భయపడుతున్నాడు. రండి మనం వెనక్కి వెళ్దాం, నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను అంటున్నాడు. కానీ మిగతా వాళ్ళంతా రే దాన్ని చూడకురా, భయపడకురా అంటున్నారు. ఎలాగోలా చేసి ఆ సమాధిని కనిపెట్టారు. మొదట ర్యాండీ, డియాన్ ఆ సమాధిని తవ్వుతున్నారు. సడన్ గా ఒక శవపేటిక తట్టుకుంది. అప్పుడు ఫిత్రి అక్కడికి వచ్చింది. ఇక వీళ్ళంతా తవ్వి ఆ శవపేటికను తీశారు. ఓపెన్ చేసి చూస్తే అందులోనే ఆ కత్తి ఉంది. కానీ ఆ కత్తి చుట్టూ ఒక కొండ చిలువ ఉంది. దాన్ని పక్కన పడేసి ఆ కత్తి తీసుకుందామని వీళ్ళు అనుకుంటున్నారు. తీయడానికి ఫిత్రి కొంచెం వంగింది. అప్పుడు ఆమె కాలు జారి సడన్ గా ఆ డెడ్ బాడీ పై పడిపోయింది. ఆమె పడిన మరుక్షణమే ఆ శవం ఆమెను పట్టుకుంది. ఈ కత్తిని మాత్రం ఇక్కడ నుంచి తీయొద్దు, తీసుకుని వెళ్లారో సర్వనాశనం అవుతారో అంటోంది. అయినా కూడా ఫిత్రి ఆ శవం చేతిలో ఉన్న కత్తిని తీసుకుంది. పరిగెత్తండ్రా బాబోయ్ అని అంతా ఆ పడవలో వెళ్లిపోతున్నారు. చాలా వేగంగా తెడ్డు వేస్తున్నారు. కానీ పడవ అక్కడే ఉంది. ఏం జరుగుతోందిరా అని చూస్తే ఆ నీటిలో ఒకటి తర్వాత ఒకటిగా ఆ శవాలు లేచి నిలబడుతున్నాయి. అవి వీరినే చూస్తున్నాయి. యాక్చువల్ గా ఈ ఊర్లో శవాలను నదిలో పడేస్తారు కదా, ఇప్పుడు అన్ని శవాలు వీళ్ళనే చూస్తుంటే ఎలాగోలా కష్టపడి అక్కడి నుంచి తప్పించుకున్నారు. సీన్ కట్ చేస్తే ఆ మెడవ కత్తి ఇప్పుడు వీళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఆ అడవిలో ఉన్న పెద్ద వృక్షం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు పక్కగా ప్యాక్ చేసుకుని ట్రెక్కింగ్ లాగా వెళ్తున్నారు. ఈ నలుగురు ఫ్రెండ్స్ తో పాటు మిడా కూడా ఉంది. ఈవెంట్ మేనేజర్ ఉంటాడు కదా, అతడు కూడా వీళ్ళతో జాయిన్ అయ్యాడు. 2 రోజుల పాటు వీళ్ళు ట్రెక్కింగ్ చేసుకుంటూనే వెళ్ళాలి. కంటిన్యూగా ఆ అడవిలో ఇలా నడుస్తూనే ఉన్నారు. ఇలా నడుచుకుంటూ వెళ్లేటప్పుడు మిడా అనే అమ్మాయి ఒంటరిగా వెళ్తోంది. ఈమె ఇలా వెళ్తుంటే సడన్ గా ఒక చిన్న సైతాన్ ఈమె కంటికి కనిపించినట్లు కనిపించకుండా పోయింది. ఆ సీన్ ను చూసి ఈమె భయపడింది. కానీ మిగతా వాళ్లకు కనిపించలేదు. అందువల్ల ఇది తన భ్రమ ఏమో అనుకుంది. చాలా సేపు ప్రయాణించిన తర్వాత ఒక నీరున్న చోటుకు వచ్చారు. అక్కడ కూర్చుని ఫ్రెష్ అప్ అయ్యారు. అప్పుడు ఫిత్రి ఆ మెడువా కత్తిని ఒక చోట పెట్టింది. దాన్ని పట్టించుకోకుండా అంతా కూడా స్నానం చేస్తున్నారు. అప్పుడు మిడా అనే అమ్మాయి నైస్ గా ఆ కత్తిని దొంగిలించాలని చూస్తోంది. అప్పుడే ఆ ఈవెంట్ మేనేజర్ చూశాడు. ఈ కత్తి వాళ్ళది, నువ్వెందుకు దాన్ని దొంగిలించాలని చూస్తున్నావు అని అడిగాడు. చాచా, దాన్ని నేను చోరీ చేయాలని అనుకోలేదు, అది నీటిలో పడబోతోంది, అందువల్లే తీయడానికి ప్రయత్నిస్తున్నా అంటోంది. కానీ ఈమె ఏదో పక్కా ప్లాన్ తోనే ఇక్కడికి వచ్చినట్లు మనకు అనిపిస్తుంటుంది. సీన్ కట్ చేస్తే రాత్రి అయింది. ఇక అంతా ఒక చోట క్యాంప్ లాగా పెట్టుకుని ప్రయాణాన్ని రేపు కొనసాగిద్దాం అనుకుంటున్నారు. టైర్డ్ కావడంతో అందరూ పడుకున్నారు. కానీ డీజే అబ్బాయి ఉంటాడు కదా, అతనికి ఏదో సౌండ్ వినిపించింది. ఏంట్రా ఇది అని టార్చ్ లైట్ తీసి చూస్తున్నాడు. కానీ ఆ సౌండ్ చాలా దగ్గరగా వినిపిస్తోంది. అందువల్ల ఇతడు ఏం చేశాడంటే ఎవరిని లేపకుండా ఏం సౌండ్ చూద్దామని వెళ్తున్నాడు. అతడు వెళ్లిన కాసేపటికే ఈ అమ్మాయి మిడాను చూపించారు. నైస్ గా కళ్ళు తెరిచింది. ఆమె నిద్రపోలేదు. అప్పుడు మిడోవా కత్తిని తీసుకుని ఆమె ఎస్కేప్ అవుతోంది. అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. వీళ్ళంతా కలిసి అక్బర్ అనే మత గురువును కలవడానికి వెళ్లారు కదా. అప్పుడు వీళ్ళంతా బయటకు వచ్చాక ఆ మత గురువు ఈమెను పిలిచి ఏం చెప్పాడంటే వీళ్ళు తప్పకుండా ఆ కత్తిని కనిపెడతారు. వాళ్ళు ఆ కత్తిని కనిపెట్టిన తర్వాత ఎలాగైనా దాన్ని నువ్వు చోరీ చేసి తీసుకొచ్చావనుకో నీ తమ్ముడిని మనం సులభంగా కనిపెడదామని చెప్పాడు. అందువల్లే ఆమె ఈ టీమ్ లో జాయిన్ అయింది. ఆ కత్తి తీసుకుని అడవిలో ప్రయాణిస్తూ దాచుకుంటోంది. ఈమె వెళ్తుంటే సడన్ గా ఉదయం కనిపించిన ఆ చిన్న సైతాన్ సడన్ గా ఈమె కళ్ళ ముందు కనిపించింది. ఇంకోవైపు ఆ అడవిలో ఏదో సౌండ్ వస్తోందని వెతుక్కుంటూ వెళ్ళాడే డీజే అబ్బాయి, అతన్ని చూపించారు.
వెళ్తారు. అడవిలో ముగ్గురు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని ఆడుతుంటే ఇతడు చూశాడు. చూడగానే తెలుస్తోంది అవి దయ్యాలే అని. వాటి కళ్ళల్లో పడకముందే తప్పించుకోవాలని సడన్ గా తిరిగాడు. ఇతడు ఎటు తిరిగితే అటు ఆ దయ్యాలు డాన్స్ ఆడుతూ కనిపిస్తున్నాయి. ఇప్పుడు అతని శరీరం కంట్రోల్ తప్పింది. అతనికే తెలియకుండా అతడు ఆ దయ్యాల మధ్యలోకి వెళ్లి డాన్స్ చేస్తున్నాడు. వాళ్ళు ఏ స్టెప్ వేస్తున్నారో అదే స్టెప్ ఇతడు వేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటేనే మనకు తెలుస్తుంది యాక్చువల్ గా అతడు ఏడుస్తున్నాడు. నన్ను వదలండి వదలండి అని అంటున్నాడు. కానీ అతని శరీరం మాత్రం కంట్రోల్ తప్పి ఆ దయ్యాలతో ఆడుతోంది. సీన్ కట్ చేసి క్యాంప్ లో ఉన్న వాళ్ళని చూపించారు. వాళ్ళు మెలుకుని చూస్తే డియాన్ కనిపించట్లేదు, కత్తి కనిపించట్లేదు, మిడా కూడా కనిపించట్లేదు. వెంటనే ఆమెను పట్టుకోవాలని వీళ్ళు అప్రమత్తమయ్యారు. ఇంకోవైపు కత్తితో తిరుగుతున్న మిడాను చూపించారు. ఆమె దారి తప్పింది, దారి కనిపించట్లేదు. అప్పుడు ఒక చిన్న పిల్ల శబ్దం ఆమెకు ఆ అడవి అంతా వినిపిస్తోంది. ఆమెకు ఇల్యూషన్స్ వస్తున్నాయి. ఈమె ముందే ఒక పిల్ల ఏడుస్తున్నట్లు ఆమెకు అనిపిస్తోంది. ఈమెకు బాగానే అర్థమవుతోంది అది చిన్న పిల్ల కాదని. కానీ అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తుంటే అప్పుడు అమ్మ అని ఆమెకు వాయిస్ వినిపించింది. ఆమె కూడా ఆశ్చర్యపోయి ఆ పాపను ఎత్తుకుందామని వెళ్ళింది. అప్పుడు ఆ పాప ఎగిరి ఈమె గొంతును పట్టుకుంది. అంతే, ఇక ఈమె అరుస్తున్న శబ్దమే వినిపిస్తోంది. ఎక్కడి నుంచి ఈ శబ్దం వస్తోంది అని ఈమెను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చారు. అడవి మధ్యలో ఆ చిన్న దయ్యం ఈ మిడా యొక్క డెడ్ బాడీని తింటోంది. టార్చ్ కొడితే దాని ముఖాన్ని చూశారు. చాలా ఘోరంగా ఉంది. ఆ దృశ్యాన్ని చూసి ఓ అని అరిచారు. ఆ పక్కనే కత్తి ఉండడం ఫిత్రీ చూసింది. ఆ కత్తి తీసుకుని తిరిగి చూస్తే మిడా యొక్క డెడ్ బాడీ కనిపించలేదు. ఆ చిన్న సైతాన్ ఆ డెడ్ బాడీని తీసుకెళ్లింది. ఇకపై ఇక్కడ ఉండొద్దురా నాయనా అనుకుంటున్నారు. ఆ వృక్షాన్ని వెతుక్కుంటూ వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అలా నడుచుకుంటూనే వెళ్తున్నారు. ఇప్పుడు తెల్లారింది. ముందు ఫ్రెండ్స్ అంతా వెళ్తుంటే చివర ఫిత్రీ ఉంది. సడన్ గా డిఫరెంట్ సౌండ్ ఆమెకు మాత్రమే వినిపిస్తోంది. ఆ సౌండ్ విని భయపడిపోయింది. కానీ సడన్ గా ఆమె చేతిలో ఉన్న కత్తిని తీసింది. ఎక్కడ్రా ఆ సౌండ్ వినిపిస్తోంది అని చూస్తే అడవి మధ్యలో పిల్లి కనిపించింది. ఈ పిల్లి ఇక్కడేం చేస్తుందిరా అని వంగి దాన్ని చూస్తోంది. పిల్లిని చూస్తోందే కానీ ఆపోజిట్ లో ఒక శవం ఆమె చూస్తుందన్న విషయాన్ని గమనించలేదు. ఆ శవం ఈమెను ఫాలో అవుతూ వస్తోంది. ఇదంతా ఆమెకు తెలియక అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తోంది. సీన్ కట్ చేస్తే ఆ రోజు రాత్రి అయింది. మళ్ళీ క్యాంప్ లాగా పెట్టుకుని అంతా రెస్ట్ తీసుకుంటున్నారు. ఫిత్రీ ఒక చోట నమాజ్ చేస్తోంది. సడన్ గా మైకం వచ్చి కింద పడిపోయింది. అప్పుడు ఫ్రెండ్స్ అంతా ఆమెను పట్టుకుని ఏమైందే అని అడుగుతున్నారు. కానీ కళ్ళు తెరిచిన ఫిత్రీ ఆ అడవిలోనే లేదు. దానికి బదులుగా వేరే ఏదో ఒక చోట ఉన్నట్లు అనిపిస్తోంది. అక్కడ చూస్తే మొత్తం శవాలే ఉన్నాయి. ఈమె కత్తి తీయడానికి వెళ్ళిందే అదే చోటు. శవాల మధ్యలోంచి ఆమె లేచినట్లు అనిపిస్తోంది. బాగా అరుస్తోంది. అప్పుడు శవాలన్నీ ఆమెను చూస్తూ ఆ కత్తిని తీసిన చోటే పెట్టు, లేదంటే సర్వనాశనం అవుతారు అని అరుస్తున్నాయి. అక్కడి నుంచి తప్పించుకోవాలని ఆమె చూస్తుంటే ఒక శవం ఆమె కాలు పట్టుకుని బురదలోకి లాగుతోంది. అప్పుడు అరుచుకుంటూనే లేచింది. చూస్తే ఇప్పుడు ఫ్రెండ్స్ తో ఉంది. చూసిన విషయాలన్నీ చెప్తోంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ వింటుంటే మిగతా వాళ్ళకు భయం వేస్తోంది. అప్పుడు వాళ్ళంతా ఇక మనం పడుకోకుండా మొదట ఆ వృక్షాన్ని కనిపెడదాం అనుకుంటున్నారు. మళ్ళీ ఆ వృక్షాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఉదయమైంది. సుమారుగా వీళ్ళు 3 రోజులుగా ఇలా వెళ్తూనే ఉన్నారు. ఒకానొక సమయంలో నడిచి నడిచి చాలా టైర్డ్ అయ్యారు. అప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ ఉంటాడే అతనికి ఒక సందేహం కలిగింది. ఈ చోటుకు మనం వచ్చినట్లే ఉందే అని టక్కున తన టీషర్ట్ తీసి ఒక చెట్టుకు కట్టాడు. మళ్ళీ నడుస్తున్నారు. కొన్ని గంటలు అలా నడిచారు. ఆ తర్వాత చూస్తే ఇతడు టీషర్ట్ ను చెట్టుకు కట్టాడే మళ్ళీ అక్కడికే వచ్చారు. అప్పుడే వీళ్లకు ఒక విషయం అర్థమైంది. ఒకే చోటున మనం రౌండ్ గా తిరుగుతున్నామని వాళ్ళకి అర్థమైంది. ఇందులో వేరే ఫిత్రీకి చాలా టైర్డ్ అయిపోయింది. అందువల్ల వేరే దారి లేక ఆ రోజు రాత్రి రెస్ట్ తీసుకుంటున్నారు. అప్పుడు ఫిత్రీ ఏమంటుందంటే టైం అవుతోంది. ఆయన చెప్పింది మీకు గుర్తుందా లేదా? మనకు 7 రోజులే టైం ఉంది. ఆ లోపు మన ఫ్రెండ్ ను మనం కాపాడి తీసుకురావాలి. ఇక్కడే ఆల్రెడీ 3 రోజులు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ డియాన్ కు వినిపించినట్టే ఆ శబ్దం వినిపిస్తోంది. రాత్రి 12 గంటలకు ఎక్కడి నుంచి ఈ మ్యూజిక్ వినిపిస్తోంది అని అనుకుంటున్నారు. ఆ మ్యూజిక్ వినపడుతున్న చోటుకు వచ్చి వీళ్ళు వచ్చి చూస్తే అక్కడ ఆ దయ్యాలు డాన్స్ ఆడుతూ కనిపించాయి. ఆ దయ్యాల మధ్యలో డియాన్ నిలబడి డాన్స్ ఆడుతూ కనిపించాడు. అతని శరీరం అంతా రక్తమే ఉంది. ఎందుకంటే 1.5 రోజులుగా అతడు డాన్స్ ఆడుతూనే ఉన్నాడు. అందువల్లే అతని శరీరం నుంచి రక్తం కారుతోంది. ఇది చూసిన వీళ్ళు అయ్యయ్యో డియాన్ కి ఏమైంది అని అతని దగ్గరికి వెళ్లారు. దగ్గరికి వెళ్ళగానే ర్యాండీ ఆ వే అనే అమ్మాయి ఇద్దరు ఆ దయ్యాల ద్వారా హిప్నోటైజ్ చేయబడ్డారు. వాళ్ళు కూడా ఆ దయ్యాలతో డాన్స్ చేస్తున్నారు. ఇది చూసి ఫిత్రీకి ఏమీ అర్థం కాలేదు. ఏంట్రా ఏం చేస్తున్నారు, రండి డాన్స్ చేయొద్దు అని పిలుస్తోంది. అప్పుడు ఆర్గనైజర్ ఈమెను పక్కకు
తీసుకొచ్చి ఇదిగో చూడు అవన్నీ కూడా దయ్యాలు, వాటికి గాని మనం చిక్కామంటే ఇక చచ్చే వరకు డాన్స్ ఆడుతూనే ఉండాలి అని చెప్తున్నాడు. అందుకని మనం చూస్తూ ఊరుకుంటామా, ఎలాగైనా వాళ్ళని కాపాడాలి అని ఫిత్రీ చెప్తోంది. అప్పుడు ఆర్గనైజర్ కూడా హిప్నోటైజ్ చేయబడి అతడు కూడా డాన్స్ చేస్తున్నాడు. అందరూ ఆ దయ్యాలతో కలిసి డాన్స్ చేస్తున్నారు. కానీ ఫిత్రీ మాత్రం కాన్షియస్ లో ఉంది. అప్పుడు మెడోవా కత్తిని చూసింది. వేగంగా వెళ్లి ఒరలోంచి కత్తిని బయటకు తీసింది. ఆ కత్తి బయటకు వచ్చిన మరుక్షణమే ఆ దయ్యాలు కనిపించకుండా పోయాయి. అప్పుడు డాన్స్ చేస్తున్న ఫ్రెండ్స్ అంతా కింద పడిపోయారు. వాళ్ళకి ఏం జరిగిందో ఏమీ అర్థం కావట్లేదు. వాళ్ళందరికీ కాన్షియస్ వచ్చింది. కానీ డియాన్ అక్కడే చనిపోయాడు. సుమారుగా అతడు 2 రోజులుగా డాన్స్ చేస్తూనే ఉన్నాడు. అందువల్ల శరీరం మొత్తం రక్తం కారి అక్కడే చనిపోయాడు. అతన్ని చూస్తూ అంతా ఏడుస్తున్నారు. ఫిత్రీ మాత్రం ఎందుకు హిప్నోటైజ్ కాలేదంటే ఆమె చేతిలో ఉన్న మెడోవా కత్తే కారణం. ఎలాగోలా చేసి మిగతా ఫ్రెండ్స్ నంతా ఆమె కాపాడింది. ఇక్కడ చాలా ఆపద ఉందని చెప్పి ఇక నడకను కంటిన్యూ చేశారు. ఒకానొక సమయంలో 100 ఏళ్ల వృక్షాన్ని కనిపెట్టారు. ఇక ఆ వృక్షాన్ని కనిపెట్టాం, పోర్టల్ ద్వారా లోపలికి వెళ్దామని అనుకుంటున్నారు. అదే టైంలో మెడోవా కత్తి ఒరలోంచి విడిగా కింద పడింది. ఇది చూసిన ఆర్గనైజర్ ఆ కత్తిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ ఒక శవం అతన్ని లాక్కెళ్తోంది. ఆ చెట్టు దగ్గరికి అతడు వెళ్లకుండా అతన్ని లాక్కెళ్తూనే ఉంది. సడన్ గా చాలా శవాలు వచ్చాయి. వీళ్ళందరినీ చుట్టుముడుతున్నాయి. ఆ దయ్యాలను చూసి చేతిలో కత్తి పెట్టుకుని ఏం చేయాలో తెలియక ఆర్గనైజర్ అటు ఇటు తిరుగుతున్నాడు. ఒకానొక సమయంలో కాలు జారి అక్కడ ఉన్న చెట్టు మొదలకు తన గొంతు గుచ్చుకుని చనిపోయాడు. అప్పుడు చనిపోయిన అతను చుట్టూ ఆ శవాలు చేరుతున్నాయి. అప్పుడు సడన్ గా ఫిత్రీ ఏం చేసిందంటే వేగంగా పరిగెత్తి అతని చేతిలో ఉన్న మెడోవా కత్తిని తీసింది. ఆ కత్తిని తీసి ఒరులో జొప్పించగానే ఆ చెట్టు దగ్గర ఒక తొర్ర ఏర్పడింది. అప్పుడు ఆ శవాలు ఆ తొర్రలోకి వెళ్లి మాయమయ్యాయి. ఆ తొర్రను చూడగానే అదే పోర్టల్ రా, రండి వేగంగా వెళ్దామని అంతా వెళ్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు వేగంగా ఆ తొర్రలోకి వెళ్లారు. చూస్తే అది పెద్ద టన్నెల్ లాగా ఉంది. ఆ చీకటిగా ఉన్న టన్నెల్లో పరుగెత్తుతూనే ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళాక ఒక వెలుగు కనిపించింది. అక్కడికొచ్చి నిలబడి చూస్తే వెలుగు జిరుగులతో ఒక సిటీ కనిపిస్తోంది. సరంజరా అనే సిటీ చాలా ఫ్యాంటసీగా ఉంటుందని చూస్తే కానీ అది చాలా అడ్వాన్స్ గా ఉంది. ఫ్యూచర్ లో సిటీలు ఎలా ఉంటాయో అలా ఉంది. ఈ సిటీలోనే దేవుళ్ళు జీవిస్తున్నారు. తమ ఫ్రెండ్ కూడా ఈ సిటీలోనే ఉంది అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఫ్రెండ్ ను వెతుక్కుంటూ ఆ సిటీలోకి వెళ్లారు. ఆ సిటీ ఎంత హై లెవెల్లో ఉందంటే 5 అడుగులకు ఒక CCTV కెమెరా ఉంది. వీళ్ళు ఆ సిటీలోకి అడుగు పెట్టగానే మన అప్రూవల్ లేకుండా ముగ్గురు ఈ సిటీలోకి అడుగు పెట్టారన్న విషయం వాళ్ళకు వెంటనే తెలిసింది. హాలోగ్రామ్ ద్వారా ఆ సిటీలో ఉన్న రక్షకులకు తెలిసిపోయింది. వెంటనే ఆ న్యూస్ ను అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్స్ కు పంపించారు. ఈ న్యూస్ ఆ రక్షకుల హాలోగ్రామ్ లో కనిపించింది. అందువల్ల సిటీ మొత్తం స్పీకర్ లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇల్లీగల్ గా మన ఊరిలోకి ముగ్గురు వచ్చారు, వాళ్ళను పట్టుకోండి అని చెప్తున్నారు. ఇది చూసి వీళ్ళంతా పరిగెత్తుతూనే ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ గార్డ్స్ వీళ్ళను వెంబడిస్తూనే ఉన్నారు. ఒకానొక సమయంలో ఎటువైపు వెళ్లాలో తెలియక ఒక అడవి వైపు వచ్చారు. ఇక కొంచెం సేపట్లో వీళ్ళు దొరుకుతారు అని అనుకుంటున్న క్రమంలో అప్పుడు సడన్ గా వీళ్ళను కాపాడడానికి ఒక వ్యాన్ వచ్చి ఆగింది. ఆ వ్యాన్ లోంచి ఒక చిన్న అబ్బాయి దిగాడు. రండి త్వరగా వచ్చి ఈ బండిలో ఎక్కండి అంటున్నాడు. ఆ బండిలో ఎక్కించి వీళ్ళను తప్పించేలా చేస్తున్నాడు. ఇలా వెళ్లేటప్పుడు తన పేరు మొహమ్మద్ అని చెప్పాడు. ఈ మొహమ్మద్ వేరెవరో కాదు, 7 ఏళ్ల క్రితం తప్పిపోయిన మిడా యొక్క తమ్ముడు. అతని పక్కనే అతని తాత కూడా ఉన్నాడు. వీరిద్దరు కూడా ఈ సిటీలోనే ఉన్నారు. ఈ సిటీలో వీళ్ళు ఒక రెస్క్యూ టీం లాగా పనిచేస్తున్నారు. ఈ ప్రపంచానికి ఎవరైనా వచ్చి దారి తెలియకుండా చిక్కుకుపోతే వాళ్ళను రెస్క్యూ చేస్తుంటారు. వీళ్ళు గాని దొరికారంటే వారికి మరణ దండన విధిస్తారు. అందువల్ల తెలియకుండా ఇక్కడికి వచ్చే వారిని వీళ్ళిలా కాపాడుతుంటారు. ఆ తర్వాత ఎలాగైనా చేసి మన ప్రపంచానికి పంపిస్తుంటారు. మహమ్మద్ అనే పేరు వినగానే వీళ్ళకి తెలిసిపోయింది ఇతడు మిడా యొక్క తమ్ముడే అని. ఏయ్ నువ్వు మిడా యొక్క తమ్ముడివా, నీకు దారి తెలుసంటే నువ్వు ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఎందుకున్నావు అని అంటున్నారు. అప్పుడు అతడు మా ఇంట్లో ఉన్న వాళ్ళకు నేను అసలు నచ్చను, నన్ను పెద్దగా పట్టించుకోరు, వాళ్ళకు భారంగా ఉండాలని అనుకోలేదు, అందుకే నేను ఇక్కడ ఉన్నా అంటున్నాడు. నేను లేకుండా వాళ్ళు అక్కడ సంతోషంగానే ఉంటారు, నేను ఇక్కడ మా తాతతో సంతోషంగా ఉన్నా అంటున్నాడు. ఒరేయ్ నీ కోసం అక్కడ నీ ఫ్యామిలీ ఎంత కష్టపడుతుందో తెలుసా, మీ అక్క నీ కోసం ఎంత కష్టపడుతుందో తెలుసా, ఆమె నీ కోసం తన ప్రాణాన్నే అని ఏదో చెప్పడానికి వస్తుంటే ఫిత్రీ ఆపింది. ఆ విషయం చెప్పకురా అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి వీళ్ళతో ఏమంటున్నాడంటే నేను మన ప్రపంచానికి వెళ్లే పోర్టల్ దగ్గర మిమ్మల్ని వదిలిపెడతాను, మీరు అక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. తమ్ముడు మేము ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి రాలేదు, మేము మా ఫ్రెండ్ ను వెతుక్కుంటూ వచ్చాం, ఆమె లేకుండా ఈ ప్రపంచాన్ని వదిలి మేము వెళ్ళాం అంటున్నారు. అప్పుడు ఆ తాతకు చాలా కోపం వచ్చింది. ఇక్కడ మీరు ఉండే ఒక్కో క్షణం కూడా మీ ప్రాణానికి చాలా డేంజర్, అక్కని వెతుకుతున్నా చెల్లెని వెతుకుతున్నా అని మీరు
ఇక్కడ అటు ఇటు తిరగకూడదు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని అరిచాడు. కానీ తన ఫ్రెండ్ ను వెతుక్కుంటూ ప్రాణాలు పణంగా పెట్టి వచ్చారని తెలుసుకున్న మహమ్మద్ చాలా ఏడుస్తూ తాతతో, చాలా పాపం తాత, వీళ్ళు ఫ్రెండ్ ను వెతుక్కుంటూ వచ్చారు, వాళ్లకు మనం సాయం చేయాలి అంటుంటాడు. ఇప్పుడు సీత ఉన్న స్థలం వీళ్ళకి తెలిసిందే. వీళ్ళు దిగేటప్పుడు ఆ తాత వీళ్ళని చూస్తూ ఇంకో 2-3 గంటల్లో వారం కంప్లీట్ అవుతుంది, అక్కడ ఉన్న పోర్టల్ కూడా మూసుకుపోతుంది, టైం వేస్ట్ చేయకండి, త్వరగా వెళ్లి మీ ఫ్రెండ్ ను తీసుకురండి అని ఆ తాత చెప్తున్నాడు. ఇదిగో 5 నిమిషాల్లో వచ్చేస్తాం అని వీళ్ళు ఆ చోటుకు వెళ్తున్నారు. అక్కడ సీత నిలబడి ఉంది, అది కూడా పెళ్లి డ్రెస్ లో నిలబడి ఉంది. ఏంట్రా అని చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆమెకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఆమెను చూడగానే వేగంగా వెళ్లి హత్తుకున్నారు. సీత, ఇలాగోలా చేసి నిన్ను కనిపెట్టాం, మేము ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చామో తెలుసా, ఏం డ్రెస్ ఇది, సరేరా మొదట ఇక్కడ నుంచి తప్పించుకుందామని అంటున్నారు. రావే అని పిలుస్తుంటే ఆమె ఒక ట్విస్ట్ ఇచ్చింది. నేను రానమ్మా, మీరు వెళ్ళండి, నేను ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాను, ఇంకొంచెం సేపట్లో ఇక్కడ ఉన్న ఒక అతన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఆ ప్రపంచంలో నన్ను కేర్ చేయడానికి ఎవరూ లేరు, నాపై ప్రేమను కురిపించడానికి కూడా ఎవరూ లేరు, కానీ ఇక్కడ నాకు లెక్కలేనంత ప్రేమ దొరుకుతోంది, అందువల్ల నేను రాను అని చెప్తోంది. ఏంటే సీత, నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, ఇది మన ప్రపంచమే కాదు, రావే ఇక్కడ నుంచి వెళ్దాం అని పిలుస్తున్నారు. ఎవరమ్మా చెప్పింది, ఇదే నా ప్రపంచం, ఇక్కడే ఉంటాను, అక్కడ నేను తిన్నానా ఉన్నానా అని ఎవరు నన్ను అడిగింది కూడా లేదు, నాకంటూ అక్కడ ఎవరు లేరు, కానీ ఇక్కడ ఎంత కేరింగ్ గా చూసుకుంటున్నారో తెలుసా, నేను రానే రాను, నన్ను బలవంతం చేయకండి అంటోంది. ఈ మాటలు విని ఫిత్రి ఏడుస్తోంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు, అలా అయితే మేము నీ ఫ్రెండ్స్ కాదా, మేమంటే నీకు లెక్కే లేదా అని ఏడుస్తోంది. అప్పుడు ర్యాండీ టెన్షన్ అయిపోయాడు. నీలాంటి ఒక సెల్ఫిష్ ను నేను చూసిందే లేదు, నీ కోసం మేము ఎంత కోల్పోయి ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చామో తెలుసా, ఎన్ని ప్రాణాలు పోయాయో తెలుసా, ఇంత చేసిన మమ్మల్ని చూస్తూ నీ గురించి కేరింగ్ లేదే లేదు అని అంటున్నావే, నీపై కేరింగ్ లేకపోతే మేము ఇంత దూరం వచ్చేవాళ్ళమా, నీ కోసం డియాన్ చనిపోయాడు, ఇంకా ఎవరో తెలియని ఇద్దరు కూడా చనిపోయారు. అవును, ఆ ప్రపంచంలో నేను నిన్ను తిడుతూనే ఉండేవాణ్ణి, అలాగని నీపై ఇష్టం లేదు కేరింగ్ లేదని అనుకోవచ్చా, ప్రేమ ఉన్న చోటే తిడుతుంటారు, నువ్వు సరైన దారిలో వెళ్ళాలని ఎప్పుడు సూచిస్తూనే ఉంటారు, నువ్వు కరెక్ట్ వేలో వెళ్ళాలని ఎప్పుడు వాగ్వాదం చేస్తూనే ఉంటారు, ఇదంతా నువ్వు పట్టించుకోకుండా నన్ను అర్థం చేసుకోవడానికి ఎవరు లేరు, చూసుకోవడానికి ఎవరు లేరు అని అనుకోవడం చాలా తప్పు. నీ సమస్య ఏంటో తెలుసా, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీపై కేరింగ్ గా ఉన్నారో లేరో అనేది కూడా నీకు తెలియదు, నువ్వు అనుకున్నట్లు ఉంటేనే అది కేరింగ్ అని అనుకుంటున్నావు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు మాలో ఒక్కదానివే, నీ కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఇక్కడికి వచ్చాం మేము, ఇప్పుడు వెళ్ళేటప్పుడు మేము ప్రాణాలతో వెళ్తామా అనేది కూడా మాకు భరోసా లేదు, కానీ ఇకపై నీ ఇష్టం అని ర్యాండీ కోపంగానే అంటున్నాడు. యాక్చువల్ గా కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుందని అంటుంటారు, యాక్చువల్ గా ఇదే అతని స్వభావం. ఇకపై ఈమెతో మాటలు లేవు, రండి వెళ్దామని మిగతా వాళ్ళని తీసుకెళ్తున్నాడు. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాతే ఒక విషయం సీతకు అర్థమైంది, తన కోసం ప్రాణాలు ఇచ్చేంతగా తన ఫ్రెండ్స్ ఉన్నారు, తనను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారంటే వాళ్లకు నాపై ఎంత ప్రేమో అని ఆమె అర్థం చేసుకుంది. ఇలాంటి ఫ్రెండ్స్ ను పెట్టుకుని ఇన్నాళ్లుగా నాకెవరూ లేరని నేను చాలా బాధపడ్డాను, ఇదంతా గుర్తు చేసుకుని మరుక్షణమే తన ఫ్రెండ్స్ ను చూస్తూ వెళ్తోంది. ఆగండి, నేను కూడా వస్తా అని పరిగెత్తుతోంది. వేగంగా వెళ్లి వీళ్ళను హత్తుకుని ఏడుస్తోంది. ఇక అంతా ఫ్రెండ్స్ ఒకటయ్యారు. ఎలాగోలా చేసి మొహమ్మద్ వీళ్ళందరినీ తీసుకొచ్చి పోర్టల్ దగ్గర వదిలాడు. అప్పుడు ఫిత్రి అతన్ని హక్ చేసుకుని, నువ్వు ఇంత సాయం చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పింది, నువ్వు ఇలా దారి తప్పి వచ్చే వాళ్ళను రెస్క్యూ చేయాలి అని చెప్తోంది. ఇక ఆ పోర్టల్ వైపు అంతా నడుస్తున్నారు. అప్పుడు ర్యాండీ మాత్రం ఈ మొహమ్మద్ చెవిలో ఏదో చెప్పాడు. ఆ మాటలు వినగానే మొహమ్మద్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. రే, ఏం చెప్పారు ఆ పిల్లాడికి, అలా వాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అని ఫిత్రి అడుగుతోంది. ఈ సీతలాగే నాపై ఎవరు కేరింగ్ గా లేరు, అక్కడికంటే ఇక్కడే ఉండడం మేలని అంతా అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళలో ఈ మొహమ్మద్ కూడా ఒకడు. అతని కోసం చాలా కష్టపడింది వాళ్ళక్క, అతన్నే తలుచుకుంటూ అతని కోసం వస్తూ చివరకు ప్రాణాలు కూడా కోల్పోయింది. ఆ విషయం వాడికి తెలియాలి, అందువల్లే వానికి చెప్పా అంటుంటాడు. నిజమంతా తెలిసిన మొహమ్మద్ వాళ్ళ తాతను హత్తుకుని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు. ఇలాగే చాలా మంది వాళ్ళను పట్టించుకునే మనుషులు ఉన్నా కూడా వారిని గుర్తించరు, కానీ నాకంటూ ఎవరు లేరు, నన్నెవరూ చూసుకోరు అని బాధపడుతుంటారు. ఆ విషయం వారికి అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. అచ్చం అలాగే ఇప్పుడు మొహమ్మద్ కు కూడా చాలా ఆలస్యంగా విషయం తెలిసింది. అతనికి వీరు బై చెప్పి పోర్టల్ ద్వారా బయటకు వచ్చారు. యాక్చువల్ గా వీరు వచ్చిన పోర్టల్ ఇది కాదు, ఇది వేరే పోర్టల్. ఇది డైరెక్ట్ గా సముద్రం నుంచి మన ప్రపంచానికి వచ్చే పోర్టల్. వారు ఈదుకుంటూ వచ్చేటప్పుడు మెడోవా కత్తి సముద్రంలో పడిపోయింది. ఇకపై ఆ కత్తి అవసరం లేదని బయటకు వచ్చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ సముద్రాన్ని చూపించారు. మత్స్యకారుడు వల వేసి చేపలు పడుతున్నాడు. ఆ వలకు ఈ మెడోవా కత్తి చిక్కింది. ఆ కత్తి
కత్తిని ఓపెన్ చేశాడు. అప్పుడు ఆ పడవలో అతనికి శవం కనిపించింది. అది చూసి అతడు భయపడ్డాడు. సీన్ కట్ చేసి సరంజానాలో పెళ్లి కొడుకును చూపించారు. అతడు అక్కడ దేవుడు. పెళ్లి చేసుకునే సమయంలో మోసం చేస్తారా? నేను పెళ్లాడాల్సిన అమ్మాయిని ఎత్తుకెళ్తారా? మిమ్మల్ని వదలనరా, మీ ప్రపంచానికి వస్తాన్రా అని అతడు బయలుదేరాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉంది? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందా లేదా? కథ కొత్తగా అనిపించిందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.